హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల జోక్స్. భర్త: ఎన్నడూ లేనిది స్వామీజీకి అన్ని కానుకలు ఇచ్చావేమిటి? భార్య: వచ్చే జన్మలో మంచి భర్త దొరుకుతాడని దీవించాడండి, అందుకని. సుజాత: మీ ఆయన ఈ మధ్య కాస్త లావైనట్టున్నారు అడిగింది సుచిత్ర. నన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడని కొన్ని నెలలుగా ఆయనను కొట్టడం మానేశాను చెప్పింది సుజాత. నాన్న: అరే, ఆవు మీద కూర్చొని ఏం చేస్తున్నావురా? కొడుకు: మరి మా మాస్టారు ఆవు మీద వ్యాసం రాసుకురమ్మన్నారుగా, అందుకని. గుడ్డివాణ్ణి: ₹1 దానం చేయండి బాబయ్య. నువ్వు గుడ్డివాడివేంటి? నీకు ఒక కన్ను బాగానే ఉంది, అయితే పావలా ధర్మం చేయండి బాబూ. భర్త: డార్లింగ్, నీకు దశరథుడు తెలుసా? భార్య: హా, తెలుసు. భర్త: అతనికి 3 భార్యలు. భార్య: అవును, అది కూడా తెలుసు. భర్త: అయితే నేను కూడా మరో 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. భార్య: మీకు ద్రౌపది తెలుసా? భర్త: చా, ఊరుకో, అన్నిటికీ సీరియస్గా తీసుకుంటావేంటి? భార్య: ఏవండి, ఈ మధ్య నేను ఒకటి గమనిస్తున్నా. నేను వచ్చినప్పుడల్లా మీరు కళ్ళజోడు పెట్టుకుంటున్నారెందుకు? భర్త: డాక్టర్ గారు చెప్పారు, తలనొప్పి వచ్చినప్పుడల్లా ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. భార్య: యావండి, ఈసారి మీ బర్త్డే గిఫ్ట్ ఏమివ్వాలి? భర్త: ఏమీ వద్దు, నువ్వు మర్యాదగా, మంచిగా, ప్రేమతో మాట్లాడితే చాలు. భార్య: ఊహు, నేను గిఫ్టే ఇస్తా. ఇంతసేపటి వరకు నిద్రపోతున్నారు, ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? భర్తని లేపి అడిగింది భార్య. భర్త తుల్లిపడి లేచి కూర్చొని, అయ్య బాబోయ్, ఇది ఆఫీస్ కాదా అన్నాడు కంగారుగా. భార్య: అంటే ఆఫీస్లో కూడా? భర్త: అంతేగా, అంతేగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి. థ్యాంక్ యూ.